పై స్థాయిలో ప్రణాళిక చేసి ప్రతి రాష్ట్రానికి పంపుతా ఉంటారు. అక్కడ రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు బట్టి ఇండివిజువల్ గా ప్రతి రాష్ట్రానికి కూడా మా రాష్ట్రం పైనుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్ వచ్చాయో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అదే విధంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు ఇండివిజువల్ గానే జనసేనతో కలిసి ఇండివిజువల్ గానే జనసేన సాయి గారు మిగతా వాళ్ళకి అర్థం అవ్వకపోయినా మీ సీనియర్ జర్నలిస్ట్ మీకు అర్థం అవుతుంది. జనసేన పార్ట్ ఆఫ్ ఎన్డీఏ ఉందని జనసేన సార్ అందరికీ అర్థమవుతుంది. అందరికీ అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం జనసేన ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నాయి. ఇదే సందర్భంలో ఇప్పుడు జనసేన బీజేపీ కలిసి ఉంటున్నాయా లేదా మీరు చెప్పినటువంటి ఆర్గనైజేషన్ యాక్టివిటీలో పార్ట్ ఆఫ్ ఎన్డీఏ ఈ రాష్ట్రంలో పార్ట్ ఆఫ్ ఎన్డీఏగా జనసేన ఉన్నది. పొత్తులు సీట్లు సర్దుబాట్లు ఇవన్నీ ఎత్తులు జిత్తులు అనేది ఎదక పార్టీ ఏ విధంగా జిత్తులు ఉంటుందో దాన్ని బట్టి మేము ఎత్తులు వేసుకుంటాం. వాళ్ళ ఎత్తు జనవరి 15కి అనౌన్స్ అయిపోతుంది. ఒక మాట సాయి గారు, ఒక మాట మీరు అనుకున్నట్టుగా జనసేన టీడీపీ వెళ్ళిపోయింది కదా, సీట్లన్నీ ఈవేళ సర్దుబాటు చేసేసారా? ఇద్దరి మధ్యన నడిచిందా? మాకు అలా నడవదండి. సార్ అదే కానీ అది నడవదండి. తిరుపతిలో బై ఎలక్షన్ అయింది, వేరే చోట బై ఎలక్షన్ అయింది. లాస్ట్ మినిట్ వరకు మీరు చేస్తారా మేము చేస్తాం అనేది బలాబలాలు బట్టి ఒకళ్ళకి ఎవరికి ఎక్కువ బలం అక్కడికున్న స్థానిక సందర్భాన్ని బట్టి ముందుకెళ్తాయి. ఎందుకంటే మీ పార్టీ మీరు ఎంత చిరాకు పడిపోయినా భారతీయ జనతా పార్టీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు నడుస్తారా, మేము చెప్పినట్టు మీరు నడుస్తారా? మా పార్టీ కూడా పైనుంచి ఒక్కనమాట మీ పార్టీ మీకు ఎక్కడ ఇన్స్ట్రక్షన్ లో జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్తున్నాయని ఉందా, జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి వెళ్దామని ఉందా, లేకపోతే ఉట్టి బీజేపీ ఉందా? భారతీయ జనతా పార్టీతో జనసేన ఉన్నది కానీ జనసేన తెలుగుదేశంతో ఉంది. నాకు ఇంకో పార్టీ గురించి మేము వ్యాఖ్యానం చేయం, మాకు సంబంధమే లేదు సార్. ఏ స్థానంలో ఉంది, ఏ అసెంబ్లీ స్థానంలో మీతో ఉంది? సాయి గారు మీకు అలా కాదు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పాలి. మీరు చెప్పినట్టుగా నేను అదే